హలో గైస్, వెల్కమ్ టు అందరూ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. జర్మనీలో జరగబోతుంది WWE బిగ్గెస్ట్ ఈవెంట్ బేస్ ఇన్ బెర్లిన్. నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ లో డ్రో మ్యాగటైర్, కోడీ రోడ్స్, సెత్ ఫ్రీకెన్ రాలిన్స్, గుంథర్ వీళ్ళందరినీ యాడ్ చేశారు. కానీ రోమన్ రైన్స్ ని ఎక్కడ యాడ్ చేశారా బాబు? రోమన్ రైన్స్ WWE బేస్ ఇన్ బెర్లిన్ లో వస్తున్నాడా లేదా అని చాలా మంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇప్పుడు వచ్చే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోనే తెలిసిపోతుంది రోమన్ రైన్స్ బేస్ ఇన్ బెర్లిన్ లో వస్తున్నాడా లేదా అని. WWE బేస్ ఇన్ బెర్లిన్ లో WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ గుంథర్ వర్సెస్ రాండీ ఆర్టన్, వీళ్ళిద్దరి మధ్య WWE వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం గుంథరే గెలుస్తాడు నాకు తెలిసి. బేస్ ఇన్ బెర్లిన్ లో జరగబోతుంది ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాచ్. నిజంగా మిక్సెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇది. మిక్సెడ్ మ్యాచ్ అంటే ఆడ మగ కలిసి ఆడుతారు ఈ మ్యాచ్ లో మాత్రం నిజంగా లివ్ మోర్గన్ బుగ్గలు అండ్ రియా రిప్లీ బ్రెడ్లు నిజంగా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి. మీరు చూడండి నిజంగా WWE బేస్ ఇన్ బెర్లిన్ లో. అంటే ఈ మ్యాచ్ లో ఆడామెకే కొట్టాలి, మొగామెకే కొట్టాలి. అన్ని మ్యాచ్లు జరిగినాయి కానీ ఒక మ్యాచ్ మాత్రం జరగలేదు. నిజంగా ఆడ వర్సెస్ మొగ ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ WWEలో నిజంగా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది ఈ మ్యాచ్ మాత్రం. బేస్ ఇన్ బెర్లిన్ లో డీమియన్ ప్రీట్స్ అండ్ రియా రిప్లీయే గెలుస్తారు ఈ మ్యాచ్ లో. నిజంగా బేస్ ఇన్ బెర్లిన్ లో జరగబోతుంది WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా టక్ ఆఫ్ 4 మ్యాచ్ జరగబోతుంది WWE బేస్ ఇన్ బెర్లిన్ లో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీకు ముందే తెలుసు. ఎవరు గెలుస్తారబ్బా అని అంటే కోడే గెలుస్తుంది నాకు తెలుసు. కోడిని ఫ్రై చేసుకొని తినేయాలి. కోడే గెలుస్తుంది ఈ మ్యాచ్ లో. WWE బేస్ ఇన్ బెర్లిన్ జర్మనీలో జరగబోతుంది. బెర్లిన్ సిటీలో మర్సిడీస్ బెంజ్ ఎరీనాలో జరగబోతుంది. చాలా అంటే చాలా పెద్ద ఈవెంట్. బేస్ ఇన్ బెర్లిన్ ఆగస్టు 31న శనివారం రాత్రి 10:30 WWE బేస్ ఇన్ బెర్లిన్ లైవ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సోనీ 10-1 ఇంగ్లీష్ లో, సోనీ 10-3 హిందీలో, సోనీ 10-4 తమిళం తెలుగులో లైవ్ ఈవెంట్ చూడొచ్చు WWE బేస్ ఇన్ బెర్లిన్. పొద్దున లేవంగానే WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పండుకునే టైంలోనే WWE బేస్ ఇన్ బెర్లిన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు చూస్తారబ్బా అని అంటే ఆ తర్వాత రిపీట్ కూడా వస్తుంది. చూడవచ్చు WWE బేస్ ఇన్ బెర్లిన్ అండ్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్. ఇప్పుడు వచ్చే WWE మండే నైట్ రాలో WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో మాత్రం పెద్ద బుగ్గలు, పెద్ద బ్రెడ్లు కనిపిస్తాయి. చూడవలసిన మ్యాచ్ ఇది. అదే రోజు WWE మండే నైట్ రాలో ద న్యూ డే అండ్ ద ఒడిసే జానెస్ వర్సెస్ ద ఫైనల్ టెస్టమెంట్. ఈ మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది WWE మండే నైట్ రాలో. నాకు మండుతుంది ఈ మ్యాచ్ చూస్తే. మండేలో మరో మండే మ్యాచ్ షేమర్స్ వర్సెస్ పీటే డునే వీళ్ళిద్దరి మధ్య మండించే మ్యాచ్ జరగబోతుంది WWE మండే నైట్ రాలో. నిన్న జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీపు విమానమయ్యేలా కొట్టాడు డ్రో మ్యాగటైర్ ని CM పంక్. మీరు చూడండి వీపు విమానమైంది డ్రో మ్యాగటైర్ ది. నా వీపు విమానమైంది చూడండి అనుకుంటా చూపిస్తున్నాడు డ్రో మ్యాగటైర్. చూడండి జేకబ్ ఫాతు WWE సమ్మర్ స్లామ్ లో రింగ్ పై నుంచి కోడీ రోడ్స్ పైన దుంకడంతో అతను ఇంజూర్డ్ అయిపోయాడు. ఎవరైనా అమ్మాయి పైన దుంకుతారు కానీ వీడేంద్ర బాబు అబ్బాయి పైన దుంకుతున్నాడు. కానీ రెస్లింగ్ లో అది సహజమే బాబు. కానీ ఆ ఇంజూర్డ్ తోని బాధపడుతున్న జేకబ్ ఫాతు ఇప్పుడు మంచిగా అయిపోయిండు. ఇప్పుడు మొత్తం క్లారిటీగా మంచిగా అయిపోయిండు. ఆగస్టు నెలలో ఎండింగ్ లో రావచ్చు జేకబ్ ఫాతు WWE లోకి. ఆఖరికి బ్యాడ్ బన్నీ కూడా రోమన్ రైన్స్ తో ఫోటో దిగక తప్పలేదు. చూడండి రోమన్ రైన్స్ కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అంట బ్యాడ్ బన్నీ. WWE సమ్మర్ స్లామ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు రోమన్ రైన్స్ పాల్ హేమన్ తో వస్తున్నాడు. చూడండి నిజంగా ఓర్ నాయనో, ఓర్ యక్కో, ఓర్ యమ్ము, రోమన్ రైన్స్ కట్అవుట్ చూడండి రా బాబు. రోమన్ రైన్స్ అంటారా బాబు. AEW లండన్ లో జరగబోతుంది. ఎక్కడో తెలియదు కానీ లండన్ లో జరగబోతుంది AEW. హికులియో WWEలో రాబోతున్నాడు. ఎక్కడో తెలియదు కానీ త్వరలో రాబోతున్నాడు. ఎందుకనంటే రోమన్ రైన్స్ వాళ్ళ అన్నలను కుక్కను కొట్టినట్టు కొట్టిండు రోమన్ రైన్స్.
హికులియో మాత్రం వాళ్ళ అన్నల సైడ్ ఉండడు, ఎందుకంటే కుక్కను కొట్టినట్టు కొట్టిండు రోమన్ రైన్స్. సోలో సెకోయా వైపు టాంగా లోవా అండ్ టామాటోంగా వాళ్ళ వైపే ఉంటాడు హికులియో రాగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ సరే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ గైస్.